భోజరాజు బ్రాహ్మణుడి మధ్య చమత్కారం ఇప్పుడు విందాం. ఒకసారి భోజమహారాజు గారు దగ్గరికి ఒక పేద బ్రాహ్మణుడు వచ్చాడు. ఏదో సంభావన దొరక్కపోతుందా అని చెప్పి. సామాన్యులైతే ఏదో తోచింది ఇస్తారు బ్రాహ్మణుడికి, కానీ రాజు తలుచుకుంటే తన రాజ్యంలో సగం ఎంతైనా ఇచ్చేయగలరు. అందుకని రాజుగారి దగ్గరికి వచ్చిన బ్రాహ్మణుడు రాజుగారి వద్ద బాగా సంభావన కొట్టేయాలని అనుకుంటాడు. రాజును మెప్పించాలి అంటే కాస్త పాండిత్యమో కవిత్వమో చమత్కారమో ఏదో ఉండాలి కదా. మహారాజు కనుక సంతోషపరిస్తే నా పంట పండినట్లే, బోలెడు బహుమానాలు ఇచ్చినా ఆశ్చర్యపోవసరం లేదు అనుకుంటాడు పేద బ్రాహ్మణుడు. సభలోకి బ్రాహ్మణుడు వస్తాడు. బ్రాహ్మణుడిని చూడగానే రాజుగారు లేచి నమస్కరించి, స్వామి తమరు పేరేంటి, ఎక్కడి నుంచి వస్తున్నారని చెప్పి అడుగుతాడు రాజు. దానికి బదులుగా ఆ బ్రాహ్మణుడు తన పేరు చెప్పి, మహారాజా నేను ఆ పరమేశ్వరుడి నివాసమైన కైలాసం నుండి వస్తున్నానంటాడు. అదేమో నిండు సభ. ఆ సభలో ఉన్న వాళ్ళందరూ బ్రాహ్మణుడి మాటలు విని ఆశ్చర్యపోతారు. రాజుగారికి మాత్రం ఆ మాటలు చాలా చమత్కారంగా అనిపిస్తాయి. ఆ బ్రాహ్మణుడితో అక్కడ పరమశివుడు ఎలా ఉన్నాడు, క్షేమంగా ఉన్నాడా అని చెప్పి రాజుగారు తెలివిగా అడుగుతారు. పరమశివుడా? ఇంకెక్కడ పరమశివుడు మహారాజా, ఆయన లేరు, ఇప్పుడు అక్కడ పోయారు అంటాడు. అంతవరకు చమత్కారం అనుకున్న మహారాజు కూడా గుండె జల్లుమంటుంది. బ్రాహ్మణుడి మాట వినగానే నోట మాటే రాదు. అయ్యో పరమేశ్వరుడు పోవడం ఏంటి అని అడుగుతాడు. దానికి బ్రాహ్మణుడు, అవును మహారాజా, శివుడు తనలో సగభాగాన్ని పార్వతీదేవికి ఇచ్చేశాడు, అర్ధనారీశ్వరుడు అయిపోయాడు. అవును, అయితే ఇంకా సగభాగం ఉంది కదా అంటాడు రాజు. బ్రాహ్మణుడు మళ్ళీ ఇలా అంటాడు, మిగతా సగభాగాన్ని శ్రీహరికి ఇచ్చేశాడు, ఇంకా శివుడి దగ్గర ఏముంది అని చెప్పి అంటాడు. అప్పుడు రాజు ఈ బ్రాహ్మణుని ఎలాగో అలా ఇరికిచ్చాలని చెప్పి, మరి పరమశివుడు తన ఆస్తిపాస్తులు ఎవరికి ఇవ్వలేదా అంటూ తెలివిగా అడుగుతాడు రాజు. ఇప్పుడు సమాధానం చెప్పు అన్నట్టుగా, ఏముంది మహారాజా, నెత్తి మీద గంగనేమో హిమాలయానికి పంపించేశారు, చంద్రుణ్ణి అంతరిక్షంలోకి పంపాడు, పాములను నాగలోకానికి పంపేశారు అన్నాడు బ్రాహ్మణుడు. అయ్యో అవునా, అయితే పరమశివుడు నా కోసం ఏమీ ఇవ్వలేదా అని చెప్పి కైలాసం నుంచి నా గురించి శివుడు ఏదో పంపించుంటాడు కదా అంటాడు రాజు. మహారాజు మీరేమీ బాధపడక్కర్లేదు, అన్నీ అలా ఇచ్చేసిన తర్వాత కూడా శివుడంటే బోలాశంకరుడు కదా, అడిగిన వారికి లేదనకుండా ఔదార్యం కలవాడు, అందుకనే ఔదార్యాన్ని మీకు ఇచ్చేశాడు అంటాడు తెలివిగా బ్రాహ్మణుడు. ఆ మాట వినగానే రాజుగారు మనసులో పొంగిపోతారు. అయినా బయటపడకుండా, అవునా నేను ఇక్కడున్నాను, నా కోసమే ఔదార్యం ఇచ్చిన పరమశివుడు మరి నీ గురించి ఏమి ఇవ్వలేదా, అంత దూరం వెళ్ళావు కదా అంటాడు. ఎంత మాట మహారాజా, నేను ఆ శివుడి దగ్గర నుండి కదా నేను ఇక్కడికి వస్తున్నది, ఆయన నాకు కూడా ఇచ్చాడు అంటాడు. ఏంటి అని అడుగుతాడు రాజు. ఏముంది మహారాజా, భిక్షపాత్ర ఇచ్చాడు, ఆయన దగ్గరుండది అదే కదా ఇప్పుడు అంటూ తెలివిగా అంటాడు బ్రాహ్మణుడు. అప్పుడు ఆహా అవునా అంటూ రాజు ఆశ్చర్యపోతాడు. అందుకే పరమశివుడు ఇచ్చిన భిక్షపాత్రను తీసుకొని ఎక్కడంటే అక్కడికి పోలేను కదా మహారాజా, అందుకే ఆయన ఔదార్యము ప్రసాదించిన మీ దగ్గరికే నేను వచ్చాను అని చెప్పి తెలివిగా బ్రాహ్మణుడు అనగానే సభలో వాళ్ళందరూ ఆశ్చర్యపోయి, ఆహా ఔరా ఏమి చాతుర్యమో ఈ బ్రాహ్మణుడి దగ్గర ఉంది అనుకుంటారు అందరూ. ఆ బ్రాహ్మణుడి మాటల తీరుకి తెగ మురిసిపోయిన రాజుగారు బోలెడన్ని బహుమతులన్నీ ఇచ్చి ఆస్థానంలో ఆయనకి పండితుడిగా స్థానాన్ని కూడా ఇచ్చి సంతోషపరుస్తారు భోజరాజు. ఇది చమత్కారంతో బ్రాహ్మణుడు తెలివిగా తన కష్టాన్ని బయటపెడితే రాజుగారు పొంగిపోయి బోల్డని బహుమానాలు ఇచ్చి బ్రాహ్మణుడి కోరికలు కష్టాలు తీర్చాడు. ఇది విషయం. ఇంకో విషయం